వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ అడ్వకేట్ శశికాంత్. ఇవాళ నాతో మా కొలీగ్ అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, ఇది మ్యారీడ్ ఉమెన్ కూడా కొంతమంది మెన్ మీద ఫాల్స్ ప్రామిస్ చేసి ఫిజికల్ గా ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పి రేప్ కేసెస్ వేస్తాం జరుగుతుంది. చాలా కామన్ గా అబ్బాయిల మీద ఈ అభియోగాలు పడుతూనే ఉన్నాయి. అబ్బాయి అంటే పురుషుల మీద పడుతూనే ఉన్నాయి. కొన్ని విషయాల్లో అది కరెక్టే. యాజ్ అన్ అడ్వకేట్స్ మనకు కూడా అర్థమవుతుంది వాళ్ళు తప్పు చేశారని. కానీ కొన్ని సందర్భాల్లో అక్కడ పురుషులది తప్పు లేకుండా కూడా వాళ్ళు నిందలు మోయాల్సి వస్తుంది, జైలు కూడా వెళ్ళాల్సి వస్తుంది. దీని మీద లేటెస్ట్ జడ్జ్మెంట్ ఉంటే మీరు చెప్తారా? రీసెంట్ గా మధ్యప్రదేశ్ హైకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది సార్. ఏమని అంటే మ్యారీడ్ ఉమెన్ కెనాట్ క్లెయిమ్ రేప్ ఆన్ ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ అని. ఇక్కడ ఈ కేసులో ఏం జరిగింది అని అంటే, ఒక ఆవిడ ఉంది, షీఈ్ అ మ్యారీడ్ ఉమెన్, షీ హ్యాస్ 2 children, 2 పిల్లలు ఉన్నారు. ఆవిడ ఒక అతన్ని అక్యూజ్ చేసింది ఏమిటంటే, ఈయన నన్ను పెళ్లి చేసుకుంటా అని, మ్యారేజ్ చేసుకుంటా అని, అది కూడా తన వైఫ్ కి డివోర్స్ ఇచ్చిన తర్వాత నన్ను పెళ్లి చేసుకుంటానని, హీ మేడ్ మీ ఎంటర్ ఇన్ టు ఏ సెక్షువల్ రిలేషన్షిప్. ఆల్దో నా కన్సెంట్ ఉన్నా గానీ మళ్ళీ కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మరి నీ భార్యకి నువ్వు డివోర్స్ ఇచ్చి నన్ను పెళ్లి చేసుకుంటా అన్నావు కదా అంటే, నేను డివోర్స్ ఇవ్వలేను ఇప్పుడు నా వైఫ్ కి, ఎందుకనంటే ఆవిడ రెడీగా లేదు నాకు డివోర్స్ ఇవ్వడానికి అన్నప్పుడు, దానికి ఈవిడ వెళ్ళి ఈ వ్యక్తి పైన రేప్ కేసు పెట్టారు. అప్పుడు ఈ వ్యక్తి ఏం చేశాడంటే హైకోర్టు ని అప్రోచ్ అయ్యారు క్వాష్ చేసుకోవడానికి ఎఫ్ఐఆర్. దీన్ని ఉద్దేశించి ఇక్కడ ఏమనిందంటే కోర్టు, when the prosecutrix is a married lady, her consent for physical relationship on the grab of false promise of marriage cannot be brought within the framework of consent obtained on the basis of misconception of fact. Although ఆవిడ married, she has 2 children, misconception of fact కింద ఇక్కడ మనము ఈవిడ్ని నిజంగా రేప్ చేశాడు అని తీసుకోలేము. they have entered into a physical relationship on both consensual basis. ఇద్దరు ఒప్పుకొని అటువంటి రిలేషన్షిప్ లోకి ఎంటర్ అయ్యారు. ఇప్పుడు ఆయన డివోర్స్ ఇవ్వకుండా వైఫ్ కి నేను పెళ్లి చేసుకోను అంటున్నంత మాత్రాన అది రేప్ అనబడదు అని అంటుంది సార్. చూసారు కదా, జస్ట్ ఏదో కంప్లైంట్ చేసేస్తే మనము భయపడి గజగజానికి చాలా మంది పురుషులు డిప్రెషన్ లో కూడా వెళ్తున్నారు. కొంతమంది సూసైడ్ కూడా చేసుకుంటూ జరుగుతుంది. నేను చెప్పేది ఏంటంటే, లైఫ్ అన్నాక ఇవాళ కాకపోతే రేపు, లేకపోతే ఎప్పుడో అప్పుడు ఏదో ఒక రకంగా మనము అనుకోని ఇబ్బందులు ఫేస్ అవుతూ ఉంటాం. అట్లాంటప్పుడే మనము నాలెడ్జ్ అంటే లీగల్ అవేర్నెస్, చట్టం పట్ల అవగాహన పెంచుకొని మనము ఆ సమస్యల నుంచి ఎట్లా బయటపడాలి అన్నది తెలుసుకోవాలి. మేము ఈ వీడియోస్ చేసే ప్రథమ ఉద్దేశం కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తానికే. దయచేసి ఇట్లాంటి వీడియోస్ మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ మీకు నాలెడ్జ్ పెరుగుతుంది. రేపు పొద్దున ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నప్పుడు ఎలా బయటపడాలో మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ.